మేడే జిందాబాద్ మేడే కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ఐఎన్టీసీ జిందాబాద్ ఐఎన్టీసీ జిందాబాద్ ఐఎన్టీసీ జిందాబాద్ మేడే జిందాబాద్ మేడే జిందాబాద్ మేడే జిందాబాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ఐఎన్టీసీ జిందాబాద్ ఐఎన్టీసీ జిందాబాద్ ఐఎన్టీసీ జిందాబాద్ కార్మికుల ఐఎన్టీయూసీ జిందాబాద్ ఐఎన్టీయూసీ జిందాబాద్ 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 ఐఎన్టీయూసీ జిందాబాద్ 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 ఐఎన్టీయూసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ఐక్యత వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మేడే జిందాబాద్ మేడే జిందాబాద్ మేడే జిందాబాద్ మేడే జిందాబాద్ విద్యుత్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ఐక్యత వర్ధిల్లాలి ఇగో హలో చాలు ఇద్దరు బాగు కాదండి బట్ అరే మీకు రావాలంటే కార్మికుల రోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం. మరి ఈ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మనము ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశంలో పాలు పంచుకున్న మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ మేడే అనేది మనం ప్రతిసారి జెండా ఎత్తుకుంటున్నాం. ఈ మేడే ఎందుకు జరుపుకోవాలనేది మనం ప్రతిసారి చెప్పుకుంటా ఉన్నాము. ఎందుకని అంటే ఆ రోజు 1886 సంవత్సరంలో మరి ఆనాటి కార్మికుల పరిస్థితి ఘోరమైన బ్రతుకులు వాళ్ళవి, చాలా దుర్భరమైన బ్రతుకులు. ఎందుకంటే ఆ కార్మికులకు పని దినాలు లేవు. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రకమైన పని దినాలు. ఒక కంపెనీలో 18 గంటలు అయితే ఇంకో కంపెనీలో 20 గంటలు, ఇంకొక కంపెనీలో 16 గంటలు. ఇట్లా వాళ్ళకు వేళలు అంటూ ఏమి లేవు. వెట్టి చాకిరి, శ్రమదోపిడికి గురైన సందర్భంలో అవి. ఆ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఆ రోజు 1886 సంవత్సరం ప్రస్తుత అమెరికా దేశంలోని షికాగో అనే ప్రాంతంలో అక్కడ హే మార్కెట్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. అది పారిశ్రామిక ప్రాంతం. మరి ఆ పారిశ్రామిక ప్రాంతంలో వీళ్ళంతా సమ్మెకు దిగడం జరిగింది. ఈ పెట్టుబడిదారులు ఊరుకుంటారా? ఆహా, మీరు కేవలము మీరు ఒక కార్మికులు, మాకు వ్యతిరేకంగా మీరు పోరాడతారని చెప్పేసి ఆ రోజున ఈ పెట్టుబడిదారులు అందరూ కలిసి వాళ్ళపై పోలీసులను ఊసగొల్పడం జరిగింది. తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. వారు అనేక మంది తమ ప్రాణాలను కోల్పోయి ఆ పోలీసు కాల్పుల్లో వారి యొక్క ఆ కార్మికుల యొక్క రక్తపు మడుగుల్లో ఉన్న ఆ చెక్కనే, ఆ అంగి మాత్రమే, ఆ చొక్కను వాళ్ళు జెండాగా ఎగరేసుకున్నాము. ఈరోజు ఆ ఎర్ర జెండా వాళ్ళ రక్తంలో తడిసిన జెండా అని చెప్పేసి మనము వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి, వారి త్యాగాలను మనం గుర్తుపెట్టుకోవడానికి, వారిని స్మరించుకోవడానికి, అలాంటి అమరుల యొక్క త్యాగాలను మనము, వారి యొక్క ఆశయాలను, వారిని స్మరించుకోవడానికి అని చెప్పేసి మేడే నాడు మనం ఈరోజు మేడే ఈ జెండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన భారతదేశంలో ఈ ఐఎన్టీయూసీ అనేది మన యూనియన్ను
పెద్ద నాయకులు అప్పటి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారు మరి కార్మికులకు కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలను కాపాడుకోవాలంటే కనుక ఒక కార్మిక సంఘం ఉండాలని చెప్పేసి మొట్టమొదటిగా ఈ భారతదేశంలో మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో, జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో మనకు ఈ ఐఎన్టీసీ యూనియన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఒక క్రమశిక్షణమైన యూనియన్ మనది. మరి ఏ సమస్యకైనా ముందుకుండి పోరాడే కేవలం యూనియన్ ఉందంటే భారతదేశంలో అది ఐఎన్టీసీ యూనియన్. మరి ఆ ఐఎన్టీసీ గొడుగులో మనం విద్యుత్ 327 యూనియన్ అనేది పనిచేస్తుంది. మరి మనం కూడా ఇక్కడ ఏ కార్యక్రమానికైనా ముందుంటాము. ఏ కార్మిక సమస్యలైనా ఇలా మన తెలంగాణకు వస్తే శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ప్రతి సమస్యను మనం ముందుకు పోయి పోరాడి మనం సాధించుకోవడం జరిగింది. ఇక ముందు ఏ సమస్య అయినా కానీ మనం తప్పకుండా దాన్ని సాధించుకుంటాం, ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ మరొక్కసారి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముగిస్తున్నా. జై హింద్, జై 327.